తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ నోటిఫికేషన్ ని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు విడుదల చేయడం జరిగిందని అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. దోస్త్ షెడ్యూల్ 3 దశలో ఉంటుందని మొదటి దశలో రిజిస్ట్రేషన్లు మే నెల 6 నుండి 25 వరకు, వెబ్ ఆప్షన్స్ మే నెల 15 నుండి 27 వరకు, సీట్ల కేటాయింపు జూన్ 3న జరుగుతోందని తెలిపారు. ఆన్లైన్ రిపోర్టింగ్ జూన్ 4 నుండి 10 వరకు ఉంటుందని తెలిపారు. రెండవ దశ జూన్ 4 నుండి మొదలై 24 జూన్ వరకు మరియు మూడో దశ జూన్ 19 నుండి మొదలై 3 జూలై వరకు ముగుస్తుందని తెలియజేశారు. కావున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులందరూ సంబంధిత సర్టిఫికెట్లను దోస్త్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని ఆయన కోరారు. మొదటగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరము దోస్త్ 24 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నత విద్యాశాఖ డిగ్రీ సీట్ల భర్తీ కోసము డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ అంటే దోస్త్ 2024 నోటిఫికేషన్ అనేటువంటిది మన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ దోస్త్ అనేటువంటిది డిగ్రీకి సంబంధించినటువంటి BA, BCom, BSc లోపల అడ్మిషన్ల కోసము ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ లోపల మీరందరూ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ అనేటువంటిది 3 దశల్లో జరుగుతుంది. మొదటగా మొదటి దశ అనేటువంటిది ఫస్ట్ షెడ్యూల్ అనేటువంటిది మనకు ఇది ఆ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటిది 6 మే 6 నుంచి స్టార్ట్ అయ్యి 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. 15/5/2024 నుండి 27/5/24 వరకు, అంటే మే 15 నుంచి స్టార్ట్ అయ్యి 27 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మీరు ఇచ్చినట్టయితే దానికి మీకు జూన్ 3న మీకు ఈ సీట్ల కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే సీట్ల కేటాయింపు జరిగిందో మీరు ఆన్లైన్ రిపోర్ట్ అనేటువంటిది జూన్ 4 నుంచి 10 వరకు మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేసి కళాశాలలో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అదే ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే కంప్లీట్ కాగానే అదే కాన్సిక్వెన్స్ లోపల సెకండ్ ఫేజ్ కూడా మనకు 4 అంటే జూన్ 4 నుంచి స్టార్ట్ అయ్యి 24/6 వరకు ముగుస్తూ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కాగానే ఇమ్మీడియట్గా థర్డ్ ఫేజ్ కూడా 19 జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 3/7 అంటే జూలై 3 వరకు ఈ థర్డ్ ఫేజ్ అనేటువంటిది కూడా జరిగి ముఖ్యంగా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి ఇది డిగ్రీ కళాశాలలో ఇది అడ్మిషన్స్ కోసం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ అనేటువంటిది యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ BA, BCom, BSc లోపల కూడా కొన్ని కొత్త కోర్సులు కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. BAలో కూడా కొన్ని స్పెషల్ కోర్సెస్, BComలో ఫైనాన్షియల్ కోర్సెస్, BA లోపల పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ అనేటువంటిది, అదేవిధంగా BSc బయోమెడికల్ సైన్సెస్ అనేటువంటి కూడా కొన్ని కొత్త కోర్సులు కూడా అది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మీరు ఏ కళాశాలలో ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి కూలంకషంగా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను విద్యార్థులందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా దానికన్నా ముందు విద్యార్థులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అంటే ఇది ఆధార్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డుకి తప్పకుండా ఈ టెలిఫోన్ అంటే ఫోన్ లింక్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత మీ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా మీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి TC కావచ్చు, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు. ప్రతి సర్టిఫికేట్ అనేటువంటిది తర్వాత మీకు ఏమైనా స్పెషల్ ఉంటే అంటే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, NCC కావచ్చు, ఇంకేమైనా మీకేమైనా సర్టిఫికేట్స్ అనేటువంటిది ఈ 2-3 రోజుల లోపల ఇమ్మీడియట్గా మీరు అందరూ సమకూర్చుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ అలర్ట్గా ఉండి ఈ సర్టిఫికేట్లను సమకూర్చుకొని ఈ దోస్త్ ఆన్లైన్ లోపల మీరందరూ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండవలసిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటాను. ధన్యవాదాలు.